ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకన్న మా పద మొక్కుల స్వామివి నీవని గోవింద నామం తలుచుతు మేము నీ ఏడు కొండలు ఎక్కి వస్తిమయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా పద మొక్కుల స్వామివి నీవని గోవింద నామము తలుచుతు మేము నీ ఏడు కొండలు ఎక్కి వస్తిమయ్యా కలియుగమందున వైకుంఠమాయే నీ తిరుమల ఈ తిరుపతి క్షేత్రం కలియుగమందున వైకుంఠమాయే నీ తిరుమల ఈ తిరుపతి క్షేత్రం కాలినడకతో వచ్చిన భక్తుల కష్టాలుంటే తొలగించవయ్యా కాలినడకతో వచ్చిన భక్తుల కష్టాలుంటే తొలగించవయ్యా సప్తగిరీశ ఓ శ్రీనివాస సల్లగ మమ్ము కాపాడరావయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా పద మొక్కుల స్వామివి నీవని గోవింద నామము తలుచుతు మేము నీ ఏడు కొండలు ఎక్కి వస్తిమయ్యా దశవిధంబుల అవతారమెత్తిన ఆ విష్ణుమూర్తివి నీవేనయ్యా దశవిధంబుల అవతారమెత్తిన ఆ విష్ణుమూర్తివి నీవేనయ్యా ఇలలో ధర్మం నిలుపుట కొరకై శ్రీనివాసుడై వెలసిన వంట ఇలలో ధర్మం నిలుపుట కొరకై శ్రీనివాసుడై వెలసిన వంట ఇద్దరి సతుల ముక్తుల పతివై కలియుగమందున కరుణమూర్తివయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా పద మొక్కుల స్వామివి నీవని గోవింద నామము తలుచుతు మేము నీ ఏడు కొండలు ఎక్కి వస్తిమయ్యా ఎన్నెన్నో నీ మహిమలు మేము పొగడగతరమా ఓ శ్రీనివాస ఎన్నెన్నో నీ మహిమలు మేము పొగడగతరమా ఓ శ్రీనివాస సుందరమైన నీ రూపాన్ని చూసే భాగ్యం కలిగించయ్యా సుందరమైన నీ రూపాన్ని చూసే భాగ్యం కలిగించయ్యా వెంకటరమణ సంకటహరణ మమ్మాదరించే దేవుడు నీవయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా పద మొక్కుల స్వామివి నీవని గోవింద నామము తలుచుతు మేము నీ ఏడు కొండలు ఎక్కి వస్తిమయ్యా
నమ్మితిమయ్యా సకలం నీవని వేడితిమయ్యా సర్వము నీవని నమ్మితిమయ్యా సకలము నీవని వేడితిమయ్యా పట్టెనామాల స్వామివి నీవని పరిపరి విధముల మొక్కితిమయ్యా పట్టెనామాల స్వామివి నీవని పరిపరి విధముల మొక్కితిమయ్యా నిన్నే నమ్మిన భక్తులమయ్యా మా పిల్ల పాపల సల్లగా చూడయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా ఆపద మొక్కుల స్వామివి నీవని గోవింద నామము తలుచుతూ మేము నీ ఏడు కొండలు ఎక్కి వస్తిమయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా ఆపద మొక్కుల స్వామివి నీవని గోవింద నామం తలుచుతూ మేము నీ ఏడు కొండలు చేరవస్తిమయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గనగాన గంటల్లో ఘనముగ పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు గనగాన గంటల్లో గణముగ పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు చూడ సక్కనైన నీ క్షేత్రమందున లెక్కలేని పూజలయ్యా నీకు మా పూజలందుకోవయ్యా ఏడుకొండల ఎంకన్న స్వామి మా సేవలందుకోవయ్యా సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు మా పూజలందుకోవయ్యా ఏడు కొండల వెంకన్న స్వామి మా సేవలందుకోవయ్యా సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు సూర్యుని కంటే చూడ సక్కదను సందమామ కంటే అందంగా ఉంటివి సూర్యుని కంటే చూడ సక్కదనం సందమామ కంటే అందంగా ఉంటివి తిరుమల తిరుపతి కొండపైన నీవు కోటి కాంతులతో వెలుగుతుంటివి తిరుమల తిరుపతి కొండపైన నీవు కోటి కాంతులతో వెలుగుతుంటివి కోటి మహిమలెన్నో చూపుతూ ఈ కోటొక్క భక్తుల నీలుతున్నావో నిన్ను నమ్మిన భక్తులకు తండ్రి వెన్నంటి ఉండి కాపాడుతున్నావో కోటి మహిమలెన్నో చూపుతూ ఈ కోటొక్క భక్తుల నిలుతున్నావు నిన్ను నమ్మిన భక్తులకు తండ్రి వెన్నట్టి ఉండి కాపాడుతున్నావు ఘనగాన గంటల్లో ఘనముగా పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు గనగన గంటల్లో గనముగ పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు చూడ సక్కనైన నీ క్షేత్రమందున లెక్కలేని పూజలయ్యా నీకు చూడ సక్కనైన నీ క్షేత్రమందున లెక్కలేని పూజలయ్యా నీకు వకులమ్మ ముద్దుల తనయుడ నీకు అల్లె మల్లె పూలు తెచ్చినమయ్యా పగలమ్మ ముత్తుల తనయుడ నీకు మల్లె మల్లె పూలు తెచ్చినమయ్యా కోనేటి రాయుడు నీవేనా అని కోరి నిన్ను మేము కొలిసేమయ్యా కోనేటి రాయుడు నీవేనా అని కోరి నిన్ను మేము మా కొలిసేమయ్యా బంధువు నీవేనయ్యా ఆపద మొక్కుల ఓ శ్రీనివాస మా బాధలు బాపుమయ్యా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ మా బంధువు నీవేనయ్యా ఆపద మొక్కుల ఓ శ్రీనివాస మా బాధలు పాపుమయ్యా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ గనగాన గంటల్లో ఘనముగా పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు గనగన గంటల్లో గనముగ పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు చూడ సక్కనైన నీ క్షేత్రమందున లెక్కలేని పూజలయ్యా నీకు చూడ సక్కనైన నీ క్షేత్రమందున లెక్కలేని పూజలయ్యా నీకు
ఇలవెల్పు నీవేనయ్యా మరువలేము నిన్ను తిరుమల వాస మా ఇంటి ఇలవెల్పు నీవేనయ్యా మరువలేము నిన్ను తిరుమల వాస ఏటేట నీ ఏడు కొండల నెక్కి మొక్కిన మొక్కులు తీర్చేమయ్యా ఏటేట నీ ఏడు కొండల నెక్కి మొక్కిన మొక్కులు తీర్చేమయ్యా మా పిల్ల పాపలందరినీ స్వామి సల్లంగా నీవు కాపాడవయ్యా మా పాడి పంటల నీవు స్వామి పచ్చంగా ఉంచు శ్రీ వెంకటేశ మా పిల్ల పాపలందరినీ స్వామి సల్లంగా నీవు కాపాడవయ్యా మా పాడి పంటల నీవు స్వామి పచ్చంగా ఉంచు శ్రీ వెంకటేశ ఘనగాన గంటల్లో ఘనముగా పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు గనగన గంటల్లో గనముగా పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు చూడ సక్కనైన నీ క్షేత్రమందున లెక్కలేని పూజలయ్యా నీకు మా పూజలందుకోవయ్యా ఏడుకుండల ఎంకన్న స్వామి మా సేవలందుకోవయ్యా సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు మా పూజలందుకోవయ్యా ఏడుకొండల వెంకన్న స్వామి మా సేవలందుకోవయ్యా సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు మా పూజలందుకోవయ్యా ఏడుకుండల ఎంకన్న స్వామి మా సేవలందుకోవయ్యా సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు మా పూజలందుకోవయ్యా ఏడుకొండల వెంకన్న స్వామి మా సేవలందుకోవయ్యా సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడు యమ్మ తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడు యమ్మ తుమ్మెదియాలో ఆపద మొక్కుల స్వామి తుమ్మెదియాలో నాయన్న మన అండగుండె దేవుడమ్మ తుమ్మెదియాలో ఆపద మొక్కుల స్వామి తుమ్మెదియాలో నాయన్న మన అండగుండె దేవుడమ్మ తుమ్మెదియాలో నామాల స్వామి కంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ఎన్నో ఘనమైన పూజలంట తుమ్మెదియాలో నామాల స్వామి కంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ఎన్నో ఘనమైన పూజలంట తుమ్మెదియాలో అవతార పురుషుడంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ఈ అవని పైన వెలిసెనంట తుమ్మెదియాలో అవతార పురుషుడంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ఈ అవని పైన వెలిసెనంట తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడు యమ్మ తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడు యమ్మ తుమ్మెదియాలో అదిగదిగో చూడమ్మ తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో అందాల తల్లులమ్మ తుమ్మెదియాలో అదిగదిగో చూడమ్మ తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో అందాల తల్లులమ్మ తుమ్మెదియాలో శ్రీలక్ష్మి పద్మావతి తుమ్మెదియాలో నాయన్న మనకు సిరులిచ్చే తల్లులంట తుమ్మెదియాలో శ్రీలక్ష్మి పద్మావతి తుమ్మెదియాలో నాయన్న మనకు సిరులిచ్చే తల్లులంట తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడు యమ్మ తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో
వెలిసెన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో శ్రీనివాసుడోయమ్మ తుమ్మెదియాలో భక్తుల కాపాడుటకు తుమ్మెదియాలో నాయన్న శేషాద్రి కొండ పైన వెలిసే తుమ్మెదియాలో భక్తుల కాపాడుటకు తుమ్మెదియాలో నాయన్న శేషాద్రి కొండ పైన వెలిసె తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడోయమ్మ తుమ్మెదియాలో ఏడు కుండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడోయమ్మ తుమ్మెదియాలో నమ్ముకున్న వారి కంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో వెంబడుండు వెంకటేశుడంట తుమ్మెదియాలో నమ్ముకున్న వారి కంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో వెంబడుండు వెంకటేశుడంట తుమ్మెదియాలో అభయహస్తముతోని తుమ్మెదియాలో నాయన్న ఆదుకునే గోవిందుడే తుమ్మెదియాలో అభయాస్తముతోని తుమ్మెదియాలో నాయన్న ఆదుకునే గోవిందుడే తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడోయమ్మ తుమ్మెదియాలో ఏడు కొండల పైన తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో వెంకటేశుడోయమ్మ తుమ్మెదియాలో ఆపద మొక్కుల స్వామి తుమ్మెదియాలో నాయన్న మన అండగుండె దేవుడమ్మ తుమ్మెదియాలో ఆపద ముక్కుల స్వామి తుమ్మెదియాలో నాయన్న మన అండగుండె దేవుడమ్మ తుమ్మెదియాలో మన అండగుండె దేవుడమ్మ తుమ్మెదియాలో మన అండగుండె దేవుడమ్మ తుమ్మెదియాలో స్వామి శేషాద్రి కొండపై పొడిసిన పొద్దమ్ము వెంకన్న భక్తుల పాలిట బంధువాయనమ్ము మా వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన పొద్దమ్ము వెంకన్న భక్తుల పాలిట బంధువాయనమ్ము మా వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన పొద్దమ్ము వెంకన్న భక్తుల పాలిట బంధువాయనమ్ము మా వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన పొద్దమ్ము వెంకన్న భక్తుల పాలిట బంధువాయనమ్ము మా వెంకన్న వైకుంఠ మేలటి ఆ విష్ణుమూర్తియే భూదేవికిచ్చిన మాట కొరకు స్వామి వాయుశేషులకు కలతను గుట్టించి శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు వైకుంఠ మేలటి ఆ విష్ణుమూర్తియే భూదేవికిచ్చిన మాట కొరకు స్వామి వాయుశేషులకు కలతను గుట్టించి శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు వైకుంఠాన్ని ఇడిసి బయలుదేరొచ్చిండే సీనయ్య ఏడు కొండల పైన కొలువు తీరినాడే వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన పొద్దమ్ము వెంకన్న భక్తుల పాలిట బంధువాయనమ్ము మా వెంకన్న ఆకాశరాజు ముద్దుల కూతురు అందాల మా తల్లి పద్మావతినేమో వక్లమ్మ సేతుల మీదుగా సీనయ్య కళ్యాణమాడెను శ్రీ వెంకటేశుడు కళ్యాణమాడెను శ్రీ వెంకటేశుడు ఆకాశరాజు ముద్దుల కూతురు అందాల
అందాల మా తల్లి పద్మావతినేమో వకులమ్మ సేతుల మీదుగా సీనయ్య కళ్యాణ మాడేను శ్రీ వెంకటేశుడు. కళ్యాణ మాడేను శ్రీ వెంకటేశుడు. ఆది లక్ష్మీదేవి అంతలో వచ్చిందే ఓయమ్మ, ఇద్దరి మధ్యల కలత ఉట్టించిండే సీనయ్య. శేషాద్రి కొండపై పొడిసిన పొద్దమ్మో వెంకన్న, భక్తుల పాలిట బంధువాయనమ్మో మా వెంకన్న. నట సూత్రధారి నారాయణమూర్తి ఇద్దరు భార్యల మధ్యలో సీనయ్య 7 అడుగులను వెనుకక వేసి శిల రూపము దాల్చ శ్రీ వెంకటేశుడు. రూపము దాచ శ్రీ వెంకటేశుడు. నట సూత్రధారి నారాయణమూర్తి ఇద్దరు భార్యల మధ్యలో సీనయ్య 7 అడుగులను వెనుకక వేసి శిల రూపము దాల్చ శ్రీ వెంకటేశుడు. రూపము దాచ శ్రీ వెంకటేశుడు. ఇద్దరి భార్యల ఎదపై నిలుపుకొని ದರಿದ್ರದಿಂದ ನಿವಾರಣೆ ಮಾತ್ರ, ಇಲ್ಲ ಅಂದರೆ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಹಾಗಾಗಿ ಹೆಚ್ಚಿನ ವಿಶೇಷವಾಗಿ ಪೂಜೆ ಆಗಿದೆ. ಒಂದೊಂದು ಪೂಜೆದು ಒಂದೊಂದು ವಿಶೇಷತೆ ಇದೆ. ಎಲ್ಲರೂ ಊರಿಗೆ ಸಕಲ ಸಂಪತ್ತನ್ನು ಕೊಡುತ್ತೆ. ಮೊದಲನೇದಾಗಿ ಆಯಸ್ಸು ಆರೋಗ್ಯ ದುಡಿಯಂಥ ಶಕ್ತಿ ಒಳ್ಳೆ ಮನಸ್ಸು ಕೊಟ್ಟಿದ್ದ ಬೇಕಂತೀನಿ. ಯಾಕೆಂದರೆ ಮನುಷ್ಯಕ್ಕೆ ಆಯಸ್ಸು ದುಡಿಯಂಥ ಶಕ್ತಿ ಛಲ ಇದ್ರೆ ಏನು ಬೇಕಾದ್ರೂ ದುಡಿಬೋದು, ಮಾಡ್ಬೋದು, ಅದನ್ನ ಗಳಿಸ್ಕೋಬಹುದು. ನಾವೇ ಆಯಸ್ಸು ಇಲ್ಲ ದುಡಿಯೋ ಶಕ್ತಿ ಇಲ್ಲ ಆದಾಗ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ನಮ್ಮಲ್ಲಿ ಚಂಚಲತೆ ಮನುಷ್ಯರು. ಹಾಗಾಗಿ ನಮ್ಮ ಭಗವಂತ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಎಲ್ಲದನ್ನು ಕರುಣಿಸ್ಲಿ ಅಂತೇಳಿ ಭಗವಂತನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತೀನಿ. ಇನ್ನೊಂದು ವಿಶೇಷತೆ ಏನಂದರೆ, ಈಗ 3ನೇ ತಾರೀಕಿಗೆ ನವರಾತ್ರಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲ ಜಾತಿವಾರು ಪೂಜೆ ಮಾಡ್ಸೋಕ್ಕೆ ಮಾಡಿಸಿದ್ದೀವಿ. ಮನೆಗೆ ಗೌಡಗುಡಿ ಮನೆಗೆ ತಲುಪಿ ಯಾರು ನಮಗೆ ಹೇಳಿರೋ ಅಂತ ಅನ್ಯತಾ ಭಾವಿಸಬಾರ್ದು. ಯಾಕಂದ್ರೆ ಗೌಡ ಮನೆಗೆ ಹೋಗಿ ಬಂದಿರ್ತೀವಿ. ಯಾಕಂದರೆ ಸಮಯ ಅಭಾವ ಇರೋದ್ರಿಂದ ಯಾರಿಗೂ ಮನೆಗೆ ಹೋಗಿ ಹೇಳೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಮತ್ತೆ ದೇವಸ್ಥಾನ ಬೇರೆ ಕೆಲಸ ನಡೀತಾ ಇದೆ. ಹಾಗೆ ಸುಮಾರು ಜನ 3 ಜನ ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲ ಸಹಕರಿಸ್ತಿದ್ದಾರೆ. ಯಾಕೆಂದರೆ ನಮ್ಮೂರೆಲ್ಲ ಒಂದ್ಕಂದಲ್ಲಿ ಜನರೆಲ್ಲ ತುಂಬ ಜನ ಸಹಕರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೆಲ್ಲ ತನುಮನ ಧನ ನಿಮ್ಮ ಜಾತಿ ಮುಖಾಂತರ ಕೊಡೋದ್ರ ಮುಖಾಂತರ ಭಕ್ತಿ ನಮಗೆ ತೋರಿಸೋದು ತುಂಬ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಮತ್ತೆ ನವರಾತ್ರಿ ವಿಶೇಷತೆ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. 9 ದಿನ ವಿಶೇಷವಾಗಿ ಡೈಲಿ 7 ಗಂಟೆಯಿಂದ 9 ಗಂಟೆ ತನಕ ನವರಾತ್ರಿ ವಿಶೇಷ ಪೂಜೆ ಇರುತ್ತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪೂಜೆ ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಬಂದು ಸಹಕರಿಸಬೇಕು. ಯಾಕಂದರೆ ಲೇಟ್ ಆಗ್ಬೋದು, ಇದಾಗ್ಬೋದು. ಹಾಗಾಗಿ ಸರಿಯಾಗಿ ಎಲ್ಲ ಜಾತಿ ಜನರು ಬರ್ತೇನೆ ಭಕ್ತ ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಬರಬೇಕು. ಒಂದೊಂದು ಪೂಜೆದು ಒಂದೊಂದು ವಿಶೇಷ ಇರುತ್ತೆ. ಒಂದೊಂದು ದೇವಿದು ನವದುರ್ಗಿಯರಿಗೆ ನಾವು ಪೂಜೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ನವರಾತ್ರಿಯಲ್ಲಿ ನವದುರ್ಗಿಯರಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಮಾಡಿದಂತೆ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ, ನಮ್ಮ ಆಸೆ ಆಕಾಂಕ್ಷೆಗಳು ಈಡೇರತಕ್ಕಂಥ ಶಕ್ತಿ ಅದರಲ್ಲಿರುತ್ತೆ. ಮತ್ತೆ 11ನೇ ದಿನ ಆಯುಧ ಪೂಜೆ ಇರುತ್ತೆ. ಬೆಳಿಗ್ಗೆ 12 ಗಂಟೆಯಿಂದ 2:30 ಒಳಗಡೆ ಆಯುಧ ಪೂಜೆ ಮುಗಿಯುತ್ತೆ. ಈ ಸಲ ಕಡೆಗೆ ಸ್ವಾಮಿ ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟಿದೆ, ಬೆಳಿಗ್ಗೆ ಬೇಗ ಮಾಡಕ್ಕೆ ಅಪ್ಪಣೆ ಆಗಿದೆ. ಹಾಗೆ 2:30 ಒಳಗಡೆ ಆಯುಧ ಪೂಜೆ ಇರುತ್ತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಭಾಗವಹಿಸಬೇಕು. ಇದು ಕುಂಬಾರ ದೇವರು ಇನ್ನೊಂದು ದೇವರದ ಭಾವನೆ ಇರಬೇಕು. ಭಗವಂತ ಯಾರ ದೇವರು ಅಲ್ಲ, ಭಕ್ತಾದಿಗಳು ಭಕ್ತಿ ಒಳ್ಳೆಯ ದೇವರು ಅವನು. ಹಾಗಾಗಿ ಭಗವಂತನ ಕರುಣೆ ಪಾತ್ರರಾಗಿ ಇಲ್ಲಿ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಯಾವುದಕ್ಕೂ ಬೇಡ, ಭಗವಂತನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕು ನಾವು. ಹಂಗಾಗಿ ಆಯುಧ ಪೂಜೆ ದಿನ ಭಾಗವಹಿಸಿ. ಮತ್ತೆ 2ನೇ ದಿನ ವಿಶೇಷವಾಗಿ ಗ್ರಾಮಸ್ಥ ಮಹಿಳೆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳುಗಳಿಗೆ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳುಗಳಿಗೆ ನೀವು ಸ್ವಲ್ಪ ಮಾಡಿಸ್ಬೇಕು. ಏನಂದ್ರೆ ಗಂಗೆ ಕಳಸ ವ್ಯವಸ್ಥೆ ಇರುತ್ತೆ. ನೀವು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಅವ್ರು ಮಾಡಿಸಿದ್ರೆ ಏನು ಅಂದ್ರೆ ಊರಿಗೆ ಒಂದು ದರಿದ್ರ ನಿವಾರಣೆ ಆಗುತ್ತೆ, ಮಕ್ಕಳಲ್ಲಿ ಉತ್ಸಾಹ ಬರುತ್ತೆ, ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕರ್ಮಗಳು ಕಳೆದೋಗ್ತವೆ. ಹಂಗಾಗಿ ಗಂಗೆ ಕಳಸ ಆರತಿನ ನೀವೇ ಮಾಡ್ಕೊಂಡೆ ಸಂಕೋಚ ಪಡ್ಕೋಬಾರ್ದು. ಯಾವುದೇ ಜಾತಿ ಚೆನ್ನಾಗಿರ್ಬೋದಿಲ್ಲ, ಅದೇ ಜಾತಿ ಇದೇ ಜಾತಿ ಏನಿಲ್ಲ. ಮಾಡೋದ್ರಿಂದ ಭಗವಂತನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರ ಆಗ್ಬೇಕು ನಾವು. ಅಯ್ಯೋ ನಾವು ಏನ್ ಮಾಡೋದಪ್ಪ ಅಂತ ಅನ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬಾರ್ದು. ಯಾಕಂದ್ರೆ ದೇವಿಗೆ ನಾವು ಯಾವತ್ತೂ ಮನಸ್ಫೂರ್ತವಾಗಿ ಭಗವಂತನಿಗೆ ಸೇವೆ ಸಲ್ಲಿಸಿದಾಗ ನಮ್ಮನ್ನು ನಾವು ಸಲ್ಸಕ್ಕೆ ಮಾತ್ರ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ. ನಾವೇನು ಮಾಡ್ದಲ್ಲ ಸುಮ್ಮನೆ ಯಾವಾಗಲೂ ಏನು ಅನ್ಕೊಂತಾರಪ್ಪ ಆ ಥರ ಭಾವನೆ ಬಿಡಬೇಕು. ಭಗವಂತಗೆ ನಮ್ಮ ಕಷ್ಟ ಸುಖನ ಯಾರ ಹತ್ರ ಹೇಳ್ಕೋಬೇಕು ಹೇಳಿ, ಭಗವಂತನ ಹತ್ರ ಹೇಳ್ಕೋಬೇಕು. ಬೇರೆ ಹತ್ರ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಸಂಕೋಚ ಹೊಡೆದು ನಮ್ಮನ್ನು ಕೇಳಿ ಮಾಡ್ಕೊಂಡು ನಗ್ತಕ್ಕಂಥ ಸಂಖ್ಯೆ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಏನೋ ಸಮಸ್ಯೆ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಪರಿಹಾರ ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಹತ್ರ ಸಮಸ್ಯೆ ಹೇಳ್ತಾರೆ. ನಾವು ಆದರೆ ಗೇಲಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ನಾವು ಮಾಡಬಾರ್ದು. ನಮ್ಮ ಕಷ್ಟ ಸುಖ ಅಂತ ಭಗವಂತ ಮುಂದೆ ಬೇಡ್ಕೊಳ್ಳಿ. ಸೊ ನನಗೆ ಈ ಥರ ಸಮಸ್ಯೆ ಇದೆ, ನನ್ನ ಕಷ್ಟಗಳನ್ನು ನಿವಾರಿಸು, ನನ್ನ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಈಡೇರಿಸು ಭಗವಂತನಲ್ಲಿ ಬೇಡ್ಕೊಂಡು ಮಾತ್ರ ಆ ಭಗವಂತ ಈಡೇರಿಸಿ ಶಕ್ತಿ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಭಗವಂತನಿಗೆ. ಹಾಗಾಗಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಗೆ ಹೆಚ್ಚಿನದಾಗಿ ಯಾಕೆ ಎಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಿ ಇರ್ತಾಳೆ ಅಲ್ಲಿ